అసదుద్దీన్ ఓవైసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో. ఎవరైతే గోమాంసం తినాలనుకుంటారో, గోమాంసం అవైలబుల్ ఉండాలి అనుకుంటారు, వాళ్ళందరూ ఎంఐఎం పార్టీకి ఓటేస్తేనే మీ గోహత్య జరుగుతుంది, గోమాంసం తినొచ్చు, దానికి సపోర్ట్ చేస్తాను స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే అసదుద్దీన్ స్టేట్మెంట్ ఇచ్చిన దాని విషయాన్ని ఖండిస్తున్నా, గోహత్య అనేది నేరము, గోమాత మా తల్లితో సమానం, గోమాతని మేము రక్షించుకుంటాం, అవసరమైతే నా తల అడ్డు పెట్టైనా సరే నేను గోమాత రక్షిస్తా అని పకడ్బందీగా స్టేట్మెంట్ ఇచ్చింది. నేను ఆ రోజు సంతోషించిన. 2015లో నేను ముఖ్యమంత్రి అయిన గారు ఇంప్లిమెంట్ ఆ 2015 ఇచ్చిన స్టేట్మెంట్ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు టీడీపీ పార్టీలో ఉన్నావు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నువ్వు అప్పుడు హిందువే ఇప్పుడు హిందువే, మరి ఈ రోజు నీ ఎజెండా ఎక్కడ పోయింది? నీ తల అడ్డు పెట్టి గోమాత రక్షిస్తున్నా అన్నప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ రోజు మరి ఆ తల అడ్డు పెడతా అని చెప్పేసి మరి నీ తల అడ్డు పెట్టినావా ఎంఐఎం పార్టీకి, లేకుంటే గోమాత తల ఇచ్చేసినావా ఎంఐఎం పార్టీకి, లేకుంటే మీ యొక్క గోవుని ఆ రోజు తల్లి అన్నావు, ఆ తల్లిని ఈ రోజు మరి ఆ గోమాత తల్లిని ఈ రోజు నువ్వు ఎంఐఎం పార్టీ చేతిలో పెట్టినావా అని మేము అడుగుతున్నాం. అంటే నువ్వు అనుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు, మీరు దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, 2.5 సంవత్సరాలు మీరు వచ్చి, మీరు శాశ్వతం కాదు ముఖ్యమంత్రిగా ఉండడం. మీరు మా అంటే 2 ఏళ్ళు ఉంటారు, 2023 అంటే ఇంకా 2028 వరకే ఉంటారు. తర్వాత మీరు ఉంటారో ఉండరో తెలియదు. ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చిరు, హిందూ ధర్మానికి వ్యతిరేకమైన వాళ్ళు ఎన్నో పౌరాల గుట్టలు ఎగిరిపోయారు. మీరు ఇంకో గుట్టలు ఎగిరిపోకుండా గోమాత రక్షణ చేయాలి. మీరు శాశ్వతం కాదు, హిందువులందరూ మేల్కొన్నారు. ఏదైతే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మారిన తర్వాత గోమాత రక్షణ గురించి వచ్చారు, రేపు పొద్దున్న ఇక్కడ ప్రభుత్వం మారుతుంది గోమాత రక్షణ గురించి. హిందువులందరూ పార్టీని ఏ ప్రభుత్వం అయితే గోమాత రక్షణ ఇస్తారో ఆ ప్రభుత్వానికి ఎన్నుకోవడానికి రైట్ ఉంది. మీరు పర్మనెంట్ కాదు, మీరు ఆలోచించాలి. ఇప్పటికైనా తెలుసుకొని గోమాత రక్షణ చేయండి, గోమాతని కాపాడండి. ఇంత ముందుకున్న లాగానే ఇప్పుడు కూడా మీరు హిందువుగానే ఉండండి. రేవంత్ ఉద్దీన్ అయినట్టు మీరు గోమాతను అడ్డు వేరే వాళ్ళకి మీరు అప్పగిస్తా అంటే అది కాదు, పర్మనెంట్ కాదు. ఇప్పటికైనా మేల్కొని గోమాత రక్షించాలని కోరుతున్నాం.